హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఇదేదైతే మేజర్ ప్రాజెక్ట్ చేస్తున్నామో వెదర్ యాప్, దాని సిఎస్ఎస్ పార్ట్ని కంప్లీట్ చేద్దాం. సో లాస్ట్ వీడియోలో హెచ్టిఎంఎల్ని కంప్లీట్ చేసేసాం. ఒకవేళ హెచ్టిఎంఎల్ వీడియో చూడకపోతే అది చూడండి ఫస్ట్, ఎందుకంటే మనం హెచ్టిఎంఎల్ గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. నేను ఆల్రెడీ మీకు మొత్తం హెచ్టిఎంఎల్ ఏదైతే మనం చేసామో అది ఆల్రెడీ అర్థమైందని చెప్పి కన్సిడర్ చేసి సిఎస్ఎస్ చెప్తున్నా. సో ఒకసారి మీరు ఒకవేళ చూడకపోతే వెళ్ళి అది చూశాక మళ్ళీ సిఎస్ఎస్కి రండి. సో మనం ఇక్కడ సిఎస్ఎస్ అంతా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏముంది ఎలా ఉంది అనేది. మనం ఇప్పుడు సిఎస్ఎస్ స్టార్ట్ చేద్దాం. సో నేను ఫస్ట్ ఏం చేస్తా అంటే, మనం బేసిక్ అన్నిటిని జీరో చేసేస్తాం కదా. సో స్టార్లో స్టార్ బిఫోర్ కూడా అండ్ స్టార్ ఆఫ్టర్. ఇప్పుడు స్టార్ బిఫోర్ స్టార్ ఆఫ్టర్ అంటే ఏంటి? రిప్రజెంట్స్ స్టైలబుల్ చైల్డ్ సూడో ఎలిమెంట్ ఇమీడియట్ ఆఫ్టర్ ద ఆరిజినేటింగ్ ఎలిమెంట్ యాక్చువల్. సో ఒక ఎలిమెంట్కి బిఫోర్గా అంటే దానికంటే ముందు, ఒక ఎలిమెంట్కి ఆఫ్టర్గా అంటే దాని తర్వాత, దాని పక్కన ఏమేమిటి అవన్నీ జీరో ఉండాలి. మార్జిన్ జీరో, ప్యాడింగ్ జీరో, బాక్స్ సైజింగ్ అనేది బార్డర్ బాక్స్ అయిపోవాలి. అండ్ ఫాంట్ ఫ్యామిలీ ఏం యూస్ చేస్తున్నాం మనం? ఫాంట్ ఫ్యామిలీ మనం ఏం ఇంపోర్ట్ చేయలే కదా. సో ఫాంట్ ఫ్యామిలీ ఇంపోర్ట్ ఎలా చేయాలో నేను చూపిస్తాను మీకు. సో మీరు గూగుల్ ఫాంట్స్లో వెళ్ళొచ్చు. ఇలా గూగుల్ ఫాంట్స్లో వెళ్ళి మీకు ఏ ఫాంట్ కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు తెలిసిన ఒక ఫాంట్ ఉంది, దాన్ని మెర్రీ వెదర్ శాన్స్ ఉంది కదా, దీని మీద నేను క్లిక్ చేశాక మీరు ఇక్కడ గెట్ ఫాంట్ మీద క్లిక్ చేయొచ్చు. అండ్ ఇక్కడ గెట్ ఎంబెడ్ కోడ్. ఇప్పుడు గెట్ ఎంబెడ్ కోడ్ మీద క్లిక్ చేశాక మీకు ఇక్కడ ఆండ్రాయిడ్, ఐఓఎస్ వేరేగా వస్తుంది. వెబ్లో మనకు 2 టైప్స్ ఉంది. ఒకటి మీరు డైరెక్ట్గా ఇంపోర్ట్ మీద క్లిక్ చేసి ఇలా ఇంపోర్ట్ చేయొచ్చు, లేదు అంటే లింక్ మీద క్లిక్ చేసి ఇలా కూడా చేయొచ్చు. ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే, లింక్ మీద క్లిక్ చేసినప్పుడు మీరు దీన్ని కాపీ చేసి మీ హెచ్టిఎంఎల్ ఏదైతే హెడ్ ట్యాగ్ ఉందో అందులో చేయాలి. కానీ ఇంపోర్ట్ చేస్తే మీరు స్టైల్లో ఇక్కడ స్టైల్స్ మనం ఎక్కడైతే రాస్తామో ఇక్కడ ఇంపోర్ట్ చేయాలి. నేనేం చేస్తాను అంటే, లింక్ మీద క్లిక్ చేసి ఇదంతా ఇలా కాపీ చేసేసి హెచ్టిఎంఎల్లో వచ్చి ఇక్కడ సిఎస్ఎస్ ముందు, ఎందుకంటే సిఎస్ఎస్ లోడ్ అయ్యే ముందు మన ఈ ఫాంట్ లోడ్ అవ్వాలి. ఎందుకంటే ఫస్ట్ సిఎస్ఎస్ లోడ్ అయిందనుకోండి, దీనికి అర్థం కాదు ఈ మెర్రీ వెదర్ అంటే ఏంటనేది. మళ్ళీ ఇది దాని తర్వాత లోడ్ అవుతుంది. సో దానికంటే బెటర్ ఫస్ట్ ఇది లోడ్ అయ్యాక సిఎస్ఎస్కి వస్తే బెటర్. సో సిఎస్ఎస్లో నేను ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ మెర్రీ వెదర్. ఇప్పుడు మెర్రీ వెదర్ని ఎలా యూజ్ చేయాలనేది వీళ్ళు ఇక్కడ ఇచ్చారు చూసారా, ఇలా యూజ్ చేయాలంట. ఫాంట్ ఫ్యామిలీ ఇక్కడ నుంచి కాపీ చేశాను నేను అండ్ ఇక్కడ పేస్ట్ చేసేసా. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, ఇలా రూట్ ఎలిమెంట్ అని తీసుకుంటా. ఇప్పుడు రూట్ ఎలిమెంట్ అంటే ఏంటి? నార్మల్గా రూట్ దానికి మనం కలర్స్ అనేది డిఫైన్ చేస్తున్నాం. డిఫైన్ చేశాక మనం మళ్ళీ ఆ కలర్స్ని యూజ్ చేయొచ్చు, ఊకే రాయకుండా. సో ఒకటేసారి నేను డిఫైన్ చేసేస్తున్న రూట్లో. సో నేను ఇక్కడ ఇలా మైనస్ ఇచ్చేసి కలర్ డార్క్ 1. ఇప్పుడు డార్క్ 1లో కలర్ ఏమి ఇస్తున్నా నేను? #112D4E. ఇది ఒక కలర్ అయిపోయింది. సేమ్ ఇలానే ఇంకా నేను వేరే కలర్స్ తీసుకుంటా. సో నేను దీన్ని కాపీ చేసా, పేస్ట్. ఇప్పుడు కలర్ 2 ఒకటి, ఇదేమో లైట్ 1, ఇదేమో లైట్ 2. సో మీకు మంచిగా ఒకటేసారి నేర్పించేస్తున్నాను నేను అడ్వాన్స్ టాపిక్స్ కూడా. సో ఇదేంటంటే ఒకటేసారి మీరు డిఫైన్ చేసుకుంటే తర్వాత మనకు ఎక్కువ డిఫైన్ చేయాల్సిన అవసరం ఉండదు, మనం దీన్నే యూజ్ చేయొచ్చు. సో D8E2EF ఓకే. అండ్ F9 F7. ఈ కలర్స్ నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను ఇలా రాసేస్తున్నా. మీరు కూడా కాపీ చేసుకోండి. మీకు కావాలంటే గూగుల్ చేసి మీకు కావాల్సిన కలర్స్ కూడా యూజ్ చేయొచ్చు. సో బాడీకి వచ్చేద్దాం ఇప్పుడు. సో బాడీలో కలర్ మనం స్టైలింగ్ ఏమి ఇస్తున్నాం? ఫస్ట్ దీనికి మ్యాక్స్ విడ్త్ ఇచ్చేద్దాం, ఒకటి 100 VW అంటే మొత్తం కంప్లీట్. మినిమం హైట్ ఇచ్చేద్దాం. మినిమం హైట్ ఎంత? పక్కా ఫుల్ ఉండాల్సిందే. అందుకే మినిమం అంటే మినిమం ఇంత ఉండాలి, అండ్ మినిమం మనం ఫుల్ ఇచ్చేస్తున్నాం. సో ఫుల్ ఉంటుంది. సో బాడీకి కలర్ ఇచ్చేద్దాం మనం. ఆ కలర్ ఏంటి? ఇక్కడ చూస్తాం మీరు వార్ అని ఇలా యూజ్ చేసి ఇందులో మనం ఇక్కడ ఏదైతే కలర్స్ డిఫైన్ చేసామో అవి యూజ్ చేయొచ్చు. సో నేను దీనికి లైట్ 2 కలర్ యూజ్ చేసుకుంటాను. ఇక్కడ చూస్తే
దీనికి కలర్ వచ్చిందా, లైట్ కలర్. ఓకే, సో ఈ కలర్ మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం దీనికి, అందుకే మనకి ఇక్కడ ఇది వైట్, ఇది నార్మల్ వైట్. సో అలా ఉంది. నెక్స్ట్ ఏంటి, బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ సెట్ చేయాలి మనం. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్లో నేను గ్రేడియంట్ సెలెక్ట్ చేస్తాను, లీనియర్ గ్రేడియంట్. దానికి 160 degrees ఇచ్చేద్దాం మనం, అండ్ కామా ఇచ్చేసి హ్యాష్ 111 2D 4E. ఇప్పుడు ఈ కలర్ మనం ఇక్కడ యూజ్ చేసాం. సో మనం లైక్ 11 2D 4E. సో మనం ఇక్కడ యూజ్ చేయడానికి కుదురుతుందా అనేది చూద్దాం. సో కలర్ డార్క్ 1. సో మనం ఇక్కడ 160 degreesలో కలర్ డార్క్ 1 యూజ్ చేసాము. ఇక్కడ రీలోడ్ చేద్దాం మనం. ఓకే, రావట్లేదు. ఎందుకు అంటే ఇక్కడ style.css మనం లింక్ చేసాము. ఒకసారి దీన్ని క్లోజ్ చేద్దాం అండ్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఓకే చూద్దాం. సో బాడీలో ఇదేమో 0% నుంచి స్టార్ట్ అవుతుంది, అండ్ ఎండ్ ఏమో హ్యాష్ 3F72AF 100%. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే హెచ్1ని తీసుకొని టెక్స్ట్ అలైన్ సెంటర్ చేస్తాను. సో ఇక్కడ చూస్తే మీరు ఈ వెదర్ అనేది సెంటర్లోకి వచ్చేసింది. సో బాడీ అనేది ఇంకా ఇది ఏదో వర్కౌట్ అవ్వలేదు, దాని గురించి మనం చూద్దాం లైక్ ఏం చేయాలి ఏంటనేది. సో మనం ఇక్కడ మన ఒరిజినల్ దాంట్లో చూద్దాం ఒకసారి, ఒరిజినల్ ఎలా ఉందో. ఒరిజినల్లో అయితే వచ్చింది, అది ఎందుకు వచ్చింది ఏంటనేది మనం సరే మాట్లాడదాం దాని గురించి. సో కలర్ సో ఇలా ఇది వర్కౌట్ అవ్వదు అనుకుంటా నాకు తెలిసి. సో హ్యాష్ 11 2D 4E. ఓకే, సో అలా యూజ్ చేయలేము, సో ఇలా చేయొచ్చు నాకు తెలిసి. ఇక్కడ వార్ కలర్ డార్క్ 1 కదా, డార్క్ 1. ఓకే సో ఇలా యూజ్ చేయాలి, వార్ కలర్ అని, లేకపోతే డైరెక్ట్ కలర్. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది కదా. నార్మల్గా ఏం లేదు, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాం, హైట్ విడ్త్ ఇచ్చాం అంతే. ఓకే, మొత్తం విడ్త్ ఇచ్చేసాం, మొత్తం హైట్ ఇచ్చేసాం. ఓకే, తర్వాత హెచ్1 స్టైల్ చేద్దాం. టెక్స్ట్ అలైన్ సెంటర్ చేసాము, అండ్ మార్జిన్ చేసేద్దాం దీనికి. మార్జిన్ బ్లాక్ 2 rem. ఓకే, సో మార్జిన్ బ్లాక్ 2 rem చేసేసాం. ఓకే, దాని తర్వాత టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అనేది అప్పర్ కేస్. దాని తర్వాత వర్డ్ స్పేసింగ్ ఇచ్చేద్దాం, ఎందుకంటే వర్డ్స్కి మధ్యలో లైక్ స్పేసింగ్ ఉండాలని 2 pixels ఇచ్చేసాను నేను. అండ్ లెటర్ స్పేసింగ్ అనేది 1.75 pixels ఇచ్చేసాను. ఓకే, సో చూసారా WEA మధ్యలో కూడా స్పేసింగ్ వచ్చేసింది. దాని తర్వాత మనం ఏదైతే ట్యాబ్ కంటైనర్ ఉందో, ఓకే, హెచ్1 తర్వాత ఏదైతే ట్యాబ్ కంటైనర్ ఉందో మనం దాన్ని స్టైల్ చేద్దాం. సో రికార్డ్ అయిందో. ఓకే, సో లైక్ ట్యాబ్ కంటైనర్. ఇప్పుడు ట్యాబ్ కంటైనర్లోకి వచ్చేస్తే నేను ఏం చేస్తాను అంటే విడ్త్ ఇచ్చేస్తా దీనికి ఒక 90%, అంటే పేరెంట్కి 90% ఉంటుంది. మార్జిన్ ఏమో లైక్ 0 ఆటో ఇచ్చేస్తా, అంటే సెంటర్లో రావడానికి. పైన నుంచి కింద నుంచి 0, ఇదేమో సెంటర్. సో ఇది దీనికి ఇక్కడ వరకు ఉంది కాబట్టి. ఓకే, దాని తర్వాత మనం మార్జిన్ టాప్ ఇద్దాం దీనికి. మార్జిన్ టాప్ ఏమో 4 rem. దాని తర్వాత మ్యాక్స్ విడ్త్ ఇచ్చేద్దాం. మ్యాక్స్ విడ్త్ ఎంత ఉండాలి, 550 pixels ఇచ్చేద్దాం. ఓకే, సో 550 pixels అంటే 550 pixels మ్యాక్స్ విడ్త్ ఇచ్చా ఎక్కువ. దాని తర్వాత మనం దీని డిస్ప్లే ఫ్లెక్స్ చేసేద్దాం. డిస్ప్లే ఫ్లెక్స్ అండ్ జస్టిఫై కంటెంట్ ఏమో స్పేస్ అరౌండ్ కాదు, స్పేస్ బిట్వీన్. ఒకసారి చూస్తే ఇప్పుడు ఇది అండ్ ఇది రెండు ఫ్లెక్స్లో ఉన్నాయి, జస్టిఫై బిట్వీన్ చేసాం కాబట్టి ఈ రెండింటికి మధ్యలో కరెక్ట్గా స్పేసింగ్ వచ్చేసింది. దీనికి విడ్త్ మనం 550 pixels ఇచ్చాం, అంటే ఇదేదైతే డివ్ ఉందో దానికి విడ్త్ 550 ఉంది. మ్యాక్సిమం 550 తీసుకుంటుంది అది. ఓకేనా, అండ్ మార్జిన్ 0 ఆటో ఇచ్చాం కాబట్టి పైన కింద 0 ఉంది, దానికి మార్జిన్ లెఫ్ట్ రైట్లో మనం ఆటో ఇచ్చేసాం.
అంటే ఆటోమేటిక్గా తీసుకోవాలి ఎంత ఉంటే అంత. ఓకే, దాని తర్వాత ఒక పర్టికులర్ ట్యాబ్ని మనం డిజైన్ చేద్దాం. సో మీరు లైక్ క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండండి. దీనికి ఫస్ట్ అయితే కర్సర్ పాయింటర్ అవ్వాలి. దాని తర్వాత ఫాంట్ సైజ్ మార్చుదాం. ఫాంట్ సైజ్ అనేది 0.875 REM. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మీరు మీ రెజ్యూమేలో లైక్ పెట్టి చూపించచ్చు కూడా ఇంటర్వ్యూస్లో. నేను ఇలా ఏమంటారు ఏపీఐ కాల్ ప్రాజెక్ట్ చేశాను. ఓకే, సో లెటర్ స్పేసింగ్ ఇచ్చేసాం అండ్ ప్యాడింగ్ ఇచ్చేసాము. 5 pixels టాప్ అండ్ బాటమ్, ఇదేమో లెఫ్ట్ అండ్ రైట్ 8 pixels. చూద్దాం ఇప్పుడు. సో ఓకే ఈ మధ్యలో స్పేసింగ్ అదంతా వచ్చేసింది. ఓకే, దాని తర్వాత ట్యాబ్ తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఏదైతే కరెంట్ ట్యాబ్ ఉందో లైక్ దీని మీద క్లిక్ చేసినప్పుడు ఇది, దీని మీద క్లిక్ చేసినప్పుడు ఇది. సో దానికి నేను ఏం చేస్తాను అంటే ఒక పర్టికులర్ క్లాస్ రాస్తా ఓన్గా. సో డాట్ ట్యాబ్ కరెంట్ ట్యాబ్ అని ఒకటి రాస్తా, కరెంట్ ట్యాబ్. ఇప్పుడు ఇది కరెంట్ ట్యాబ్ ఎప్పుడు అప్లై అయ్యేది? జావా స్క్రిప్ట్ నుంచి. దేని మీద మనం క్లిక్ చేస్తే దాని మీద ట్యాబ్ కరెంట్ ట్యాబ్ అనేది లైక్ అప్లై అవ్వాలి. సో దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చేద్దాం మనం ఒకటి. సో బ్యాక్గ్రౌండ్ కలర్ RGBA నుంచి ఇస్తున్నా, ఎందుకంటే అది చాలా లైట్గా ఉంది కదా వైట్. సో 219, 226, 239 అండ్ 0.5 అనేది లైక్ లైట్గా ఉండాలనేది. అండ్ బార్డర్ రేడియస్ ఇచ్చేద్దాం దీనికి. బార్డర్ రేడియస్ ఎంత? 4 pixels. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇదే క్లాస్ తీసుకొని వెళ్ళి HTMLలో ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఇచ్చేసాను అనుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ చూసారా దీనికి ఎలా వచ్చేసిందో బ్యాక్గ్రౌండ్. సో అలా మనం జావా స్క్రిప్ట్ నుంచి చేస్తామన్నట్టు. ఇప్పుడు కరెంట్ ట్యాబ్ అయితే చేసాము. దాని తర్వాత ఏం చేయాలి? వెదర్ కంటైనర్. సో వెదర్ కంటైనర్. ఇప్పుడు వెదర్ కంటైనర్లో జస్ట్ నేను ఒకటి ఏమంటారు మార్జిన్ బ్లాక్ ఇచ్చేస్తా దీనికి. మార్జిన్ బ్లాక్ 4 REM. ఇప్పుడు మార్జిన్ బ్లాక్ అంటే ఏంటంటే దీని మీద హవర్ చేసి మీరు ఇక్కడ చదవచ్చు, లేకపోతే దీని మీద క్లిక్ చేసి MDN రెఫరెన్స్ మీద కూడా వెళ్ళచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇక్కడే మీకు మీడియా క్వెరీ గురించి చెప్తా. ఇప్పుడు మీడియా క్వెరీస్ అంటే ఏంటి? అదే రెస్పాన్సివ్. సో రెస్పాన్సివ్లో ఏమవ్వాలంటే ఏదైతే మన H1ది విడుతుందో ఫాంట్ సైజ్ ఉందో అది తగ్గాలి, ట్యాబ్ కంటైనర్ది ఏదైతే విడుతుందో అది తగ్గాలి. సో అవన్నీ తగ్గాలి కాబట్టి నేను ఏం చేస్తాను అంటే @media అని తీసుకుంటా. సో ఫస్ట్ మీరు @media అని తీసేసుకోండి. దాని తర్వాత స్క్రీన్ మ్యాక్స్ విడ్త్, మ్యాక్సిమం విడ్త్ ఎప్పుడైతే 768 pixels టచ్ అవుతుందో అప్పుడు ఇవన్నీ జరగాలి. సో ఏం జరగాలి? H1 జరగాలి. H1 ఫాంట్ సైజ్ అనేది 1.75 REM. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. దీనికి కలర్ ఇచ్చేస్తాను నేను రెడ్. మీరు ఇక్కడ చూస్తే ఇప్పుడు వైట్ ఉంది కదా, వైట్ ఉంది. ఓకే, కానీ నేను ఎప్పుడైతే ఇలా కొంచెం తగ్గించుకుంటూ వచ్చానో ఎప్పుడైతే చూసారా 768 pixels టచ్ అవుతుందో అప్పుడు ఇది చేంజ్ అయిపోతుంది. సో ఇది చూడాలంటే మీరు ఇలా ఇన్స్పెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇలా దీని మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ దీని మీద క్లిక్ చేసి చెక్ చేయొచ్చు. లైక్ చూడండి ఇప్పుడు ఇలా ఉంది. మీరు ఇక్కడ చూడండి 775 ఉంది విడ్త్. తగ్గించుకుంటూ వచ్చాం చూసారా, కరెక్ట్గా 768 రాగానే ఇలా అయిపోతుంది. సో మన ఇష్టం మనం ఎంత ఇవ్వాలి, 768 ఇవ్వాలా, 500 ఇవ్వాలా, 400 ఇవ్వాలా. ఇప్పుడు రెస్పాన్సివ్ మీద క్లిక్ చేసి మీరు ఫర్ ఎగ్జాంపుల్ సామ్సంగ్ గెలాక్సీ S8 ఫోన్, దీనికి 360 ఉంది. సో మీరు ఇక్కడ ఏంటి 360 అనేది ఇక్కడ మీరు క్లిక్ చేయొచ్చు, రాయొచ్చు. ఓకే, సో నేను ఇప్పుడు దీన్ని తీసేస్తున్నా. ఇప్పుడు మీకు అర్థమైంది కదా మీడియా క్వెరీస్ ఎలా ఇవ్వాలనేది. సో ఇప్పుడు ఫాంట్ సైజ్ అయితే మనం చేంజ్ చేసేసాము. అండ్ డాట్ ట్యాబ్ కంటైనర్లో వెళ్ళి మనం మార్జిన్ టాప్ ఇద్దాం లైక్ 2 REM. ఇప్పుడు ఈ స్టైల్ ఏమైతుందో దీని లోపల ఉన్న స్టైల్స్ జస్ట్ 768 టచ్ అయినప్పుడే లైక్ దాని మీద రన్ అవుతాయి అన్నట్టు. ఓకేనా, సో 80% ఇచ్చేసాం దీనికి. అండ్ సపరేట్ ఒక్కొక్క ట్యాబ్కి మనం ఫాంట్ సైజ్ ఇచ్చేద్దాము 0.75 REM అని. ఓకే, ఇప్పుడు ఇదంతా అయిపోయింది కదా. దాని తర్వాత మనం ఒక పర్టికులర్ బటన్ ఏదైతే ఉందో దాన్ని మనం స్టైల్ చేద్దాం. సో BTN బటన్ని ఎలా స్టైల్ చేయాలి? ఆల్ చేసేస్తా ఫస్ట్ అన్సెట్. అంటే దీనికి ఏం స్టైలింగ్ ఉండదు. ఓకే, దానికి ఏం స్టైలింగ్ ఉండదు. సో బటన్స్ చూస్తే మీరు
చూసారా బటన్ అంటే బటన్ లానే లేదు, నార్మల్గా టెక్స్ట్ లా ఉంది. సో అన్ని స్టైలింగ్ తీసేసాను నేను ఫస్ట్ దానికి. దాని తర్వాత నేను దీనికి ఫాంట్ సైజ్ ఇచ్చేస్తా 0.85 RM. ఇప్పుడు నాకు ఇవన్నీ ఎలా తెలుసు, ఎందుకంటే నేను చేసా ఆల్రెడీ. కాబట్టి మీకు ట్రయల్ అండ్ ఎర్రర్తో మీకు అర్థమైంది మార్జిన్ ఎంత ఇవ్వాలి, ప్యాడింగ్ ఎంత ఇవ్వాలి అనేది. సో టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అనేది అప్పర్ కేస్ చేసేద్దాం, ప్యాడింగ్ చేద్దాం దీనికి లైక్ 10 పిక్సెల్స్, 30 పిక్సెల్స్. బార్డర్ రేడియస్ చేద్దాం దీనికి 5 పిక్సెల్. కర్సర్ చేద్దాం దీనికి పాయింటర్. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే ఉందో దీనికి మనం ఇలా ఇచ్చేద్దాం వార్ మైనస్ కలర్ డార్క్ 2. ఇప్పుడు మనం బటన్స్ని చూద్దాం. బటన్స్ అన్నీ ఇలా రెడీ అయిపోయాయి. అదొక బటన్, ఇది కూడా ఒక బటన్, ఇది కూడా ఒక బటన్. ఓకే, సో మన బటన్ స్టైలింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం ఏదైతే సబ్ కంటైనర్ రాసాం కదా దానికి స్టైలింగ్ చేద్దాం. ఇప్పుడు సబ్ కంటైనర్స్కి మనం విడ్త్ ఇచ్చేద్దాము 90%. ఓకే, దాని తర్వాత ఒక మార్జిన్ ఇద్దాము 0 అను ఆటో. దాని తర్వాత మ్యాక్స్ విడ్త్ ఇద్దాం. మ్యాక్స్ విడ్త్ ఎంత, లైక్ ఒక 1000 పిక్సెల్స్ ఇచ్చేద్దాం. ఓకే, 1000 పిక్సెల్స్. దాని తర్వాత దీన్ని డిస్ప్లే ఫ్లెక్స్ చేద్దాం మనం. అండ్ ఫ్లెక్స్ డైరెక్షన్ని కాలం చేద్దాం, ఎందుకంటే ఒకటి కింద ఒకటి అలా రావాలి కాబట్టి. అండ్ దాని తర్వాత అలైన్ ఐటమ్స్ని చేద్దాము సెంటర్కి. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఏవైతే సబ్ కంటైనర్లో ఉందో అవన్నీ ఫ్లెక్స్ చేసి కాలం చేసాం కాబట్టి కరెక్ట్గా కింద ఒకటి వచ్చేసింది. దాని తర్వాత మనకి దానికి ఒక మ్యాక్స్ విడ్త్ ఇచ్చాం, అంటే మ్యాక్సిమం అంత విడ్త్ ఉండాలి, దానికంటే పెరగద్దు. ఓకే, అండ్ అలైన్ ఐటమ్స్ సెంటర్ చేసాం కాబట్టి ఇవన్నీ సెంటర్లోకి వచ్చేసాయి. ఇది సబ్ కంటైనర్లో లేదు కాబట్టి దీని మీద స్టైలింగ్ అప్లై అవ్వలేదు. సరేనా? ఇప్పుడు మనం గ్రాంట్ లొకేషన్ ఉంది కదా దాన్ని మనం స్టైల్ చేద్దాం. సో GRANT గ్రాంట్ లొకేషన్ కంటైనర్ అని ఇచ్చాం దానికి నేమ్. దానికి నేను డిస్ప్లే చేసేస్తాను నన్. ఓకే, దానికి ఫస్ట్ అయితే దానికి డిస్ప్లే చేసేసా నన్ను. ఎందుకంటే మనం ఒకసారి దానికి లైక్ పర్మిషన్ ఇచ్చేసాక అది మనకు లైక్ కనిపించద్దు కదా, అందుకే నేను దాన్ని డిస్ప్లే నన్ చేశా. కానీ ఎప్పుడైతే అది యాక్టివ్ ఉంటుందో గ్రాంట్ లొకేషన్ కంటైనర్ డాట్ యాక్టివ్, ఇది కూడా ఒక క్లాస్ మనం జావాస్క్రిప్ట్ నుంచి యాడ్ చేస్తాం. దానికి డిస్ప్లే మనం ఫ్లెక్స్ అనేది రాసేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఎప్పుడైతే కావాలో యాక్టివ్ చూపిద్దాం, ఎప్పుడైతే వద్దో మనకి అప్పుడు చూపించకుండా అలా ఉందాం. ఓకే, సో గ్రాంట్ లొకేషన్ ఇమేజ్ ఉంది కదా, సో గ్రాంట్ లొకేషన్ది ఇక్కడ ఇప్పుడు హైడ్ అయిపోయింది కదా. సో నేను ఏం చేస్తా అంటే దీన్ని కామెంట్ డౌన్ చేద్దాం మనం ఇప్పటికైతే. ఓకే, సో దీని ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ని స్టైల్ చేద్దాం మనం. సో గ్రాంట్ లొకేషన్ కంటైనర్ లోపల ఏదైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ని మనం స్టైల్ చేద్దాం. మార్జిన్ బాటమ్ ఇద్దాం దీనికి 2 REMకి. ఓకే, దాని తర్వాత మనం టెక్స్ట్ని చేయాలి. సో నేను ఏం చేస్తాను అంటే మీరు ఇక్కడ చూడండి, గ్రాంట్ లొకేషన్ కంటైనర్ ఏదైతే ఉందో దాన్ని P. ఇప్పుడు Pలో చాలా పీస్ ఉన్నాయి కదా, లైక్ 2-3 పీస్ రాసాం మనం. దాంట్లో మనకు ఫస్ట్ కావాలి, ఫస్ట్ P. సో ఫస్ట్ ఆఫ్ టైప్. సో P ఎలిమెంట్లో అంటే ఆ క్లాస్లో ఒకవేళ పీస్ చాలా ఉంటే అందులో ఫస్ట్ Pని తీసుకుంటున్నాం. ఒకవేళ మీరు చాలా ఏ రాశారనుకోండి, ఏ ట్యాగ్ అంటే లింక్ ట్యాగ్, అందులో ఫస్ట్ ఆఫ్ టైప్ అంటే ఫస్ట్ వన్ తీసుకుంటున్నట్టు. ఓకే, సో దాని ఫాంట్ సైజ్ రాద్దాం మనం లైక్ 1.75 REM. ఓకే, దాని తర్వాత మనం ఫాంట్ వెయిట్ ఇద్దాం దీనికి 600. అండ్ దాని తర్వాత టెక్స్ట్ అలైన్ చేద్దాం సెంటర్కి. చూద్దాం ఇప్పుడు. ఓకే, ఇదంతా అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ Pని చేద్దాం. మనం కావాలంటే నేను నార్మల్గా కూడా క్లాస్ అవన్నీ ఇవ్వచ్చు, కానీ మీకు లైక్ కొత్త నేర్పియాలని చెప్పి నేను ఇలా చెప్తున్నా. ఓకే, అండ్ దాని తర్వాత దీనికి P ఇచ్చేద్దాం, లైక్ P లాస్ట్ ఆఫ్ టైప్ అంటే లాస్ట్ P అన్నట్టు. ఓకే, సో దీనికి మనం ఫాంట్ సైజ్ ఇచ్చేద్దాం 0.85 REM అనేసి. అండ్ ఫాంట్ వెయిట్ ఇచ్చేద్దాం దీనికి 300. అండ్ మార్జిన్ టాప్ ఇద్దాము 0.75 REM మార్జిన్ టాప్. అండ్ మార్జిన్ బాటమ్ కూడా ఇద్దాం, మార్జిన్ బాటమ్ ఏమో 1.75 REM.
అండ్ లెటర్ స్పేసింగ్ ఇచ్చేద్దాం కొంచెం 0.75 పిక్సెల్స్. అండ్ టెక్స్ట్ అలైన్ కూడా చేద్దాము సెంటర్. ఇప్పుడు చూస్తే ఇది మనం ఇప్పుడు డిజైన్ చేసాం, ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం డిజైన్ చేయాలి మనం, ఏదైతే లోడింగ్ కంటైనర్ ఉందో, లోడింగ్ కంటైనర్ అంటే ఈ లోడింగ్ కంటైనర్, ఎందుకంటే బటన్ అయితే కరెక్ట్గానే ఉంది, మనం బటన్ని ఆల్రెడీ చేసేసాం. ఇప్పుడు లోడింగ్ కంటైనర్ని మనం డిజైన్ చేద్దాం. సో డాట్ లోడింగ్ కంటైనర్, అండ్ లోడింగ్ కంటైనర్లో ఏమో డిస్ప్లే చేద్దాము నన్. ఓకే, అండ్ లోడింగ్ కంటైనర్లో ఒకవేళ యాక్టివ్ ఉంటే, లోడింగ్ కంటైనర్ యాక్టివ్గా ఉంటే డిస్ప్లే ఫ్లెక్స్ చేద్దాం, అప్పుడు మనకు కనిపిస్తుంది. ఓకే, ఒకవేళ డిస్ప్లే యాక్టివ్ లేకపోతే అది నన్లో ఉంటుంది. సో మనం దీన్ని కూడా లైక్ కామన్ డౌన్ చేసి తీసేద్దాం, డిస్ప్లే ఫ్లెక్స్. దాని తర్వాత లోడింగ్ కంటైనర్లో ఏదైతే పీ ఉందో దాన్ని మనం టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ చేద్దాము అప్పర్ కేస్కి. అండ్ దాని తర్వాత ఏపీఐ ఎర్రర్ కంటైనర్ ఉంది కదా మనం లాస్ట్లో రాసింది, మనం దాన్ని స్టైల్ చేసేద్దాం. ఓకే, సో ఏపీఐ, ఎందుకంటే మధ్యలో చాలా కొంచెం ఎక్కువ స్టైలింగ్ ఉంది. సో ఫస్ట్ మనం ఏపీఐ ఎర్రర్ కంటైనర్ని స్టైల్ చేసేద్దాము. ఏపీఐ ఎర్రర్ కంటైనర్, దాన్ని డిస్ప్లే నన్ చేసేద్దాం ఒకవేళ ఎర్రర్ ఏం లేకపోతే. కానీ ఒకవేళ ఎర్రర్ ఉంటే ఏపీఐ కంటైనర్ డాట్ యాక్టివ్ చేద్దాము, దానికి డిస్ప్లే చేద్దాం ఫ్లెక్స్, అండ్ దానికి గ్యాప్ చేద్దాం 1 REM పైనుంచి అలా, దాని తర్వాత 0. ఓకే, దాని తర్వాత ఏదైతే దీంట్లో పీ ట్యాగ్ ఉందో మనం పీ ట్యాగ్ని ఇప్పుడు స్టైల్ చేద్దాం, టెక్స్ట్ అలైన్ చేద్దాము సెంటర్కి. ఓకే, టెక్స్ట్ అలైన్ చేసాము సెంటర్. అండ్ దాని తర్వాత ఏదైతే మనం ఇందులో ఇమేజ్ ఇచ్చామో ఆ ఇమేజ్ని విడ్త్ ఇచ్చేద్దాం 100%, అంటే పేరెంట్కి ఎంత విడుతుందో అంతే. దాని తర్వాత మ్యాక్స్ విడ్త్ ఇచ్చేద్దాం, మ్యాక్స్ విడ్త్ దీనికి 300 పిక్సెల్స్ ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండొద్దు. అండ్ దీని తర్వాత దీనికి ఆస్పెక్ట్ రేషియో ఇచ్చేద్దాం మనం ఒకటి 1/1. ఓకే, అండ్ దాంతో ఆబ్జెక్ట్ ఫిట్ ఇచ్చేద్దాము కవర్, అంటే మొత్తం కవర్ అయిపోవాలి. దాని తర్వాత ఇది చూద్దాం మనం. ఓకే, దాన్ని మనం డిస్ప్లే ఇక్కడ ఒకసారి చూడాలంటే దీన్ని కామన్ డౌన్ చేసేసి, ఓకే అప్పర్ కేస్ అయిపోయింది, సెంటర్లో వచ్చేసింది, అంతా బాగానే ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం యూజర్ ఇన్ఫో కంటైనర్ ఏదైతే ఉందో అది లైక్ స్టైల్ చేయాలి. ఇంకా చాలా ఉంది మనం స్టైలింగ్ చేసేది. ఓకే, ఇంకొక 100 to 50 లైన్స్ అలా ఉంది. ఓకే, సో మనం నెక్స్ట్ యూజర్ ఇన్ఫో కంటైనర్ని స్టైల్ చేద్దాం. సో యూజర్ ఇన్ఫో కంటైనర్. ఓకే, సో యూజర్ ఇన్ఫో కంటైనర్ని నేను ఫస్ట్ డిస్ప్లే నన్ చేసేస్తున్నా, ఎందుకంటే మనకు ఒకవేళ వద్దు అంటే మనం దాన్ని చూపించాము. ఓకే, దాని తర్వాత యూజర్ ఇన్ఫో కంటైనర్ ఒకవేళ యాక్టివ్ ఉంటే ఏమంటారు, యాక్టివ్ అని కాదు, కాకపోతే నార్మల్గా ఒకవేళ నార్మల్గా ఉంటే మనం దాన్ని ఏం చేద్దామంటే దాంట్లో పీని తీసుకొని ఫాంట్ సైజ్ 1.5 REM ఇచ్చేద్దాం, అండ్ ఫాంట్ వెయిట్ ఇచ్చేద్దాము 200. ఓకే, అండ్ దాని తర్వాత మనం ఏమంటారు, యూజర్ ఇన్ఫో కంటైనర్లో వచ్చి దాని ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్కి విడ్త్ ఇచ్చేద్దాం మనం 90 పిక్సెల్స్, అండ్ హైట్ కూడా ఇచ్చేద్దాము 90 పిక్సెల్స్. ఓకే, దాని తర్వాత ఒక నేమ్ అనేది ఏదైతే ఉందో మనం నేమ్ అని ఇచ్చాం కదా, నేమ్ అంటే ఏంటి ఇది. ఓకే, సో మీరు నేను స్టైలింగ్ చెప్తున్నా అంటే జస్ట్ రాయడం కాదు, HTMLని కూడా అర్థం చేసుకోండి. ఓకే, సో డిస్ప్లే ఫ్లెక్స్ చేద్దాం, ఎందుకంటే మనం చాలా ప్రాజెక్ట్స్ చేసాం కాబట్టి ఇప్పుడు స్పూన్ ఫీడింగ్ చేయడం మానేస్తున్నాను నేను, ఎందుకంటే మీకు కూడా లైక్ అర్థం అవ్వాలి. ప్రతిదీ నేను స్పూన్ ఫీడింగ్ చేస్తే మీకే రాదు, నేను చేయడానికి చేస్తా, ప్రాబ్లం ఏం లేదు. 0.5 REM గ్యాప్ ఇచ్చేసాం దీనికి, అండ్ మార్జిన్ బాటమ్ చేసాం మనం 1 REM. ఇప్పుడు డాట్ నేమ్లో మనం వెళ్ళి పీని స్టైల్ చేద్దాం. సో పీని మనం ఫాంట్ సైజ్ ఇద్దాము 2 REM. ఓకే, మనం హైడ్ చేసాం కాబట్టి మనకి ఇక్కడ ఏం కనిపించట్లేదు. ఓకే, సో నేను దీని డిస్ప్లే హిడెన్ తీసేస్తా, ఫస్ట్ దీన్ని తీసేసాము. ఓకే, సో మనకి ఇక్కడ బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా, ఇదంతా ఇమేజెస్ కోసం అది. ఓకే, సో దాని తర్వాత నేమ్ పీ అయిపోయింది. నేమ్ ఇమేజ్ని సెట్ చేద్దాం ఇప్పుడు, ఇమేజ్. సో ఇమేజ్కి మనం విడ్త్ ఇచ్చేద్దాం 30 పిక్సెల్స్,
అండ్ హైట్ ఇచ్చేద్దాము 30 పిక్సెల్స్. అండ్ ఆబ్జెక్ట్ ఫిట్ కంటైన్ అంటే జస్ట్ ఇందులో ఉంటే చాలు. దాని తర్వాత ఓకే, ఇది ఇమేజ్ ఇదంతా ఓకే ఓకే ఇదంతా అయిపోయింది. ఓకే, దాని తర్వాత ఏంటి, యూజర్ ఇన్ఫో కంటైనర్లో మనం లైక్ ఏమంటారు, కొన్ని డేటా టెంపరేచర్స్ అవన్నీ ఇచ్చాం కదా, ఏదైతే మనకి ఏపీఐ నుంచి వస్తుందో వాటిని మనం స్టైల్ చేయాలి. సో యూజర్ ఇన్ఫో కంటైనర్ ఏదైతే పీ ట్యాగ్ ఉందో, కానీ పీ ట్యాగ్కి ఏదైతే మనం డేటా టెంపరేచర్ అని ఇలా ఇచ్చామో దాన్ని మనం స్టైల్ చేస్తున్నాం. ఇప్పుడు దానికి ఫాంట్ సైజ్ రాద్దాం మనం 2.75 REM. అండ్ ఫాంట్ వెయిట్ రాద్దాం మనం. ఫాంట్ వెయిట్ ఏమి ఇద్దాము 700. ఓకే, అర్థం చేసుకోండి, కొత్త కొత్తవి నేర్పిస్తున్నా. ఓకే, ఎలా మనం ఏం చేస్తాం అనేది ఒకటే ప్రాజెక్ట్, మీరు ఒకసారి 2 సార్లు వీడియో చూసి చెయ్యండి. ఓకే, అండ్ యూజర్ ఇన్ఫో కంటైనర్ యాక్టివ్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మనకు తెలుసు మనం దీన్ని డిస్ప్లే ఫ్లెక్స్ చేసేస్తామని. అండ్ ఇక్కడ డిస్ప్లే నన్ను నుంచి తీసేస్తాం. సో యాక్టివ్ ఉన్నప్పుడు ఫ్లెక్స్ అయిపోతుంది, నార్మల్గా మనకు అవసరం లేనప్పుడు నన్ అయిపోతుంది. ఇప్పుడు మనం పారామీటర్స్ గురించి, సో ఇందులో లోపల పారామీటర్స్ ఉన్నాయి కదా, ఆ పారామీటర్స్ని మనం స్టైల్ చేద్దాం. సో పారామీటర్ అనేది నేను ఒకటి తీసుకున్న పారామీటర్ కంటైనర్. సో పారామీటర్ కంటైనర్లో నేను విడ్త్ ఇచ్చేస్తా దీనికి 90% పేరెంట్కి. ఓకే, అండ్ మార్జిన్ ఇచ్చేద్దాం మనం లైక్ 0 ఆటో. అండ్ మార్జిన్ టాప్ ఇచ్చేద్దాం దీనికి 2 REM. మార్జిన్ టాప్ 2 REM ఇచ్చేసాం. దాని తర్వాత డిస్ప్లే ఫ్లెక్స్ చేద్దాం మనం దీన్ని. అండ్ దాని తర్వాత జస్టిఫై కంటెంట్ చేయాలి సెంటర్కి. మనం ఇదంతా కనిపించాలంటే ఫస్ట్ మనం దీన్ని నన్ నుంచి తీసేయాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తుంది స్టైలింగ్. ఓకే, జస్టిఫై కంటెంట్ సెంటర్ చేసేసాం. అండ్ ఫ్లెక్స్ వ్రాప్ని మనం వ్రాప్ చేస్తున్నాం, ఎందుకంటే ఎప్పుడైతే మనం లైక్ స్క్రీన్ సైజ్ని చిన్నగా చేస్తామో ఆ కంటైనర్స్ పక్క నుంచి ఒకటి కింద ఒకటికి వచ్చేయాలి. అండ్ గ్యాప్ ఇద్దాము, పైన నుంచి 10 పిక్సెల్స్ అండ్ సైడ్స్ నుంచి 20 పిక్సెల్స్. ఓకే ఓకే, ఇప్పుడు మనం పారామీటర్ కంటైనర్ని చేసాం. ఇప్పుడు జస్ట్ పారామీటర్స్ని మనం పారామీటర్ని స్టైల్ చేయాలి. పారామీటర్ ఇప్పుడు జస్ట్ పారామీటర్కి మనం విడ్త్ ఇస్తున్నాము 30%, మ్యాక్స్ విడ్త్ ఇస్తున్నాము 200 పిక్సెల్స్ ఇచ్చేద్దాం. అండ్ తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చేద్దాం దీనికి ఒకటి RGBA, దానికి 219, సేమ్ అదే 226, 239 అండ్ 0.5. ఓకే, అండ్ బార్డర్ రేడియస్ ఇద్దాం, మనకి బార్డర్ రేడియస్ ఇచ్చేద్దాం 5 పిక్సెల్స్. అండ్ ప్యాడింగ్ ఇచ్చేద్దాం మనం 1 REM. అండ్ డిస్ప్లే చేద్దాం మనం ఫ్లెక్స్. అండ్ ఫ్లెక్స్ డైరెక్షన్ చేసేద్దాం కాలమ్. జస్టిఫై కంటెంట్ చేద్దాం స్పేస్ బిట్వీన్. అండ్ అలైన్ ఐటమ్స్ చేద్దాం మనం సెంటర్. అండ్ గ్యాప్ ఇచ్చేద్దాం 5 పిక్సెల్స్ 0. చూస్తే ఇప్పుడు ఇదంతా స్టైల్ చేసేసాం మనం. ఒక్కొక్కటి ఇవ్వండి, నేను ఇప్పుడు మీకు చెప్తున్నా కాబట్టి అన్నీ ఒకటేసారి ఇచ్చేసా, కానీ మీరు ఒక్కొక్క లైన్ ఇచ్చి చేంజెస్ ఏమి వస్తున్నాయో అలా చూసుకుంటూ చేస్తేనే మీకు వస్తుంది. ఓకే, ఎందుకంటే నాకు ఆల్రెడీ వచ్చు కాబట్టి నేను అంత కష్టపడను, కానీ మీకు రాదు, మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి మీరు కొంచెం కష్టపడాలి. అండ్ పారామీటర్ ఇమేజ్ని ఇచ్చేద్దాము, విడ్త్ ఇచ్చేద్దాం దీనికి 50 పిక్సెల్స్, హైట్ ఇచ్చేద్దాం 50 పిక్సెల్స్. అండ్ ఆబ్జెక్ట్ ఫిట్ ఏమో కవర్. ఓకే, సైజెస్ తగ్గిపోయాయి దీనివి, రైట్. ఇప్పుడు పారామీటర్ టైటిల్లోకి వచ్చేసి ఫాంట్ సైజ్ చేంజ్ చేస్తున్నాం మనం 1.15 REMకి. ఫాంట్ వెయిట్ ఇద్దాం ఒక 600 అలా. అండ్ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ చేద్దాం అప్పర్ కేస్. ఓకే, అప్పర్ కేస్ అవంతా అయిపోయింది, ఫాంట్ సైజ్ అదంతా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, పారామీటర్ వాల్యూ మనకి ఏదైతే లైక్ ఏపీఐ నుంచి వస్తుందో అది పారామీటర్ వాల్యూకి మనం ఫాంట్ సైజ్ ఇచ్చేద్దాము 1 REM. అండ్ ఫాంట్ వెయిట్ ఇచ్చేద్దాం మనం 200.
ఓకే, మన దగ్గర వాల్యూస్ లేవు కాబట్టి మనకు తెలియదు. దాని తర్వాత మనం దీన్ని మీడియా క్వైరీస్ కూడా చేయాలి పారామీటర్ దానికి కదా. సో నేనేం చేస్తాను అంటే @media మ్యాక్స్ విడ్త్ తీసుకుంటా 768 పిక్సెల్స్కి. మీరు కావాలంటే ఇదే అందులో కూడా రాయొచ్చు. ఓకే, లైక్ మొత్తం నార్మల్గా సిఎస్ఎస్ రాసేసి లాస్ట్కి మీడియాలో వచ్చి మ్యాక్స్ విడ్త్ 768 పిక్సెల్స్ చేసేసి లాస్ట్ టైం రాసిన సిఎస్ఎస్ అండ్ ఇప్పుడు నేను రాస్తున్న సిఎస్ఎస్ ఒక దాంట్లోనే రాయొచ్చు, మీకు లైక్ వర్క్ తగ్గిపోతుంది. సో పారామీటర్ కంటైనర్లోకి వచ్చేసి నేను ఏం చేస్తాను అంటే ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం చేసేస్తా దీన్ని. ఓకే, అండ్ అలైన్ ఐటమ్స్ చేసేస్తా సెంటర్లోకి. అండ్ నార్మల్ పారామీటర్కి ఏదైతే ఉందో దానికి విడ్త్ ఇచ్చేస్తా 100%. రైట్, ఇప్పుడు మనం మొత్తం బయటకు వచ్చేసాము. అండ్ ఇప్పుడు మనం ఫామ్ని స్టైల్ చేయాలి. ఫామ్ అంటే ఏంటో తెలుసు కదా, మనం ఏదైతే లైక్ ఈ ఫామ్ ఉంది కదా, దీన్ని మనం స్టైల్ చేద్దాం. సో ఫామ్ కంటైనర్. ఇప్పుడు ఫామ్ కంటైనర్లోకి వచ్చాక దీనికి విడ్త్ ఇచ్చేద్దాం మనం ఒక 90%. చూస్తే ఫస్ట్ విడ్త్ తీసుకుంది. ఓకే, దాని తర్వాత మ్యాక్స్ విడ్త్ ఇవ్వాలి మనం. మ్యాక్స్ విడ్త్ అనేది 550 పిక్సెల్స్ ఉండాలి. దాని తర్వాత మార్జిన్ ఇద్దాము, మార్జిన్ 0 ఆటో. మార్జిన్ బాటమ్ ఇద్దాము, మార్జిన్ బాటమ్ 3 rm. ఇప్పుడు డిస్ప్లే నన్ చేద్దాం మనం, డిస్ప్లే నన్. అండ్ అలైన్ ఐటమ్స్ చేద్దాం సెంటర్. అండ్ జస్టిఫై కంటెంట్ ఇచ్చేద్దాం సెంటర్. అండ్ గ్యాప్ ఇచ్చేద్దాం 0-10 పిక్సెల్స్. ఇప్పుడు చూస్తే ఓకే, ఓహో డిస్ప్లే నన్ చేసాం కదా. ఇప్పుడు ఇది మనకి ఇక్కడ ఉంది. దీని తర్వాత మనం ఏం చేయాలి, దీనికి ఫామ్ కంటైనర్ ఎప్పుడైతే లైక్ యాక్టివ్లో ఉంటుందో అప్పుడు మనం డిస్ప్లే చేస్తాం ఫ్లెక్స్ని. ఓకే, అండ్ ఫామ్ కంటైనర్ లోపల ఏదైతే ఇన్పుట్ ఉందో దాన్ని స్టైల్ చేద్దాం. ఫస్ట్ దాన్ని ఆల్ స్టైల్స్ తీసేస్తున్నా, నేను ఆల్ అన్సెట్ చేసా. దాని తర్వాత దీనికి విడ్త్ ఇస్తున్నా. ఇప్పుడు దీనికి క్యాల్కులేట్ చేద్దాం. సో క్యాల్కులేట్ చేద్దాం, ఎంతైతే పేరెంట్ విడ్త్ ఉందో లైక్ 100% నుంచి మనం 80 పిక్సెల్స్ని తీసుకుంటున్నాం. ఇప్పుడు పేరెంట్ విడ్త్ ఎంత ఉందో మనకు తెలీదు, సో మనం క్యాల్కులేట్ చేసి అలా తీసేస్తున్నాం అన్నట్టు. సో హైట్ అనేది మీకు చిన్న చిన్నగా చేస్తూ కొద్ది వస్తుంది, మనకు స్టార్టింగ్లోనే అన్నీ అర్థమవు. సో హైట్ ఇచ్చేసాము, ప్యాడింగ్ ఇచ్చాం 0-20 పిక్సెల్స్. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చేద్దాం దీనికి. బ్యాక్గ్రౌండ్ కలర్ RGBA సేమ్ 255 ఇద్దాము. 255 0.5 కలర్ వచ్చేసింది. దాని తర్వాత బార్డర్ రేడియస్ ఇద్దాం దీనికి 10 పిక్సెల్స్. ఇప్పుడు దీని ఇన్పుట్ చూద్దాం ఒకసారి. ఇన్పుట్ ఓకే, ఇన్పుట్ స్టైల్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, మనం ఇన్పుట్లో ఏదైతే ఒకవేళ మనం ఇన్పుట్ మీద క్లిక్ చేసాం అంటే ఇన్పుట్ ఫోకస్లో ఉంది, దాన్ని ఫోకస్ అంటారు. సో ఫోకస్ని మనం స్టైల్ చేయాలి. ఓకే, సో లైక్ ఫామ్ కంటైనర్ ఎప్పుడైతే ఫోకస్లో ఉంటుందో అప్పుడు ఏమవ్వాలి, దానికి ఒక అవుట్లైన్ రావాలి. సో అవుట్లైన్ ఏంటి, 3 పిక్సెల్స్ సాలిడ్ RGB 255 కొంచెం ఇది 0.7కి పెరగాలి. మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తే నేను దీని మీద క్లిక్ చేసినప్పుడు ఆగండి, ఫోకస్ ఫామ్ కంటైనర్ కాదు, ఫామ్ కంటైనర్ ఇన్పుట్ ఫోకస్లో ఉన్నప్పుడు. సో ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తే చూసారా అవుట్లైన్ ఒకటి వచ్చింది, వైట్ కలర్ అవుట్లైన్. సో అది ఇన్పుట్ ఫోకస్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఫామ్ కంటైనర్లో ఏదైతే ఇన్పుట్ ఉందో అండ్ అందులో ఏదైతే ప్లేస్ హోల్డర్ ఉందో ఆ ప్లేస్ హోల్డర్ని స్టైల్ చేస్తున్నా ఇక్కడ. సో ఇక్కడ ప్లేస్ హోల్డర్కి ఐ థింక్ 2 రావాలి ఇలా. అవును, ప్లేస్ హోల్డర్కి 2 కాలమ్స్ రావాలి. ఓకే, సో దానికి మనం ఒక కలర్ ఇచ్చేద్దాం RGBA. ఇప్పుడు RGBA లైక్ ఇదే ఇచ్చేద్దాం మనం. సో మనకి ప్లేస్ హోల్డర్ కూడా ఇప్పుడు కలర్ అయిపోయింది. మీరు కావాలంటే నార్మల్ వైట్ అలా కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసాము. ఫామ్ కంటైనర్లో ఏదైతే లైక్ బటన్ ఉందో ఆ ఒక బటన్కి మనం విడ్త్ ఇచ్చేద్దాము 40 పిక్సెల్స్, హైట్ ఇచ్చేద్దాం
40 పిక్సెల్స్. డిస్ప్లే ఇచ్చేద్దాం గ్రిడ్ ఇచ్చేద్దాం ఈసారి. ఓకే, అండ్ ప్లేస్ ఐటమ్స్ సెంటర్. ప్యాడింగ్ తీసేద్దాం, అన్సెట్ చేసేద్దాం దీనికి ప్యాడింగ్. అండ్ బార్డర్ రేడియస్ ఏమో 100% ఇచ్చేద్దాం, ఎందుకంటే రౌండ్లో కావాలి కాబట్టి. ఇప్పుడు చూస్తే ఈ ఇమేజ్ ఏదైతే ఉందో మొత్తం రౌండ్ అయిపోయింది. ఇప్పుడు ఇమేజ్ బటన్లో ఉంది. సో బటన్కి మనం స్టైలింగ్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా అది ఇమేజ్కి కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు జస్ట్ మనం ఇమేజ్ ఒకటి రాద్దాము, లైక్ ఫామ్ కంటైనర్. ఏదైతే బటన్ ఉందో దాని లోపల ఏదైతే ఇమేజ్ ఉందో, ఓకే, ఫామ్ కంటైనర్లో బటన్ ఉంది, బటన్లో ఇమేజ్ ఉంది. సో దానికి ఆబ్జెక్ట్ ఫిట్ చేసేద్దాం కంటైనర్. ఇప్పుడు చూస్తే ఇదంతా మనకు అయిపోయింది. ఇప్పుడు కానీ ఇది లైక్ రెండు ఒకటి కింద ఒకటి వస్తుంది, అదంతా చూద్దాం మనం, ఎందుకంటే హైట్ ఒకటి ఇచ్చేసాము ఫిక్స్, కానీ డిస్ప్లే నన్ను అవన్నీ మనం తీయలేదు కాబట్టి కొంచెం లైక్ స్టైలింగ్లో డిఫరెన్స్ ఉండొచ్చు, చేస్తున్నాం మనం, వస్తుంది. ఓకే, సో సిఎస్ఎస్ అయిపోయింది, హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనం జావా స్క్రిప్ట్ రాద్దాం దీనిది. ఓకే, సో జావా స్క్రిప్ట్ కూడా నాకు తెలిసి ఒక 100-200 లైన్స్ వరకు ఉంటుంది. సో అది నెక్స్ట్ వీడియోలో చేద్దాం. సో ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది లాస్ట్ ప్రాజెక్ట్ మన జావా స్క్రిప్ట్. దీని తర్వాత SQL స్టార్ట్ చేస్తున్నాం, దాని తర్వాత రియాక్ట్ చేసి అవన్నీ చాలా ఉంది. ఓకే, సో మీకు వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, లైక్ కామెంట్ చేసి కూడా చెప్పండి. అండ్ డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ ఉన్నాయి, మీకు చాలా యూజ్ వస్తాయని అనుకుంటున్నా. సో చూడండి డిస్క్రిప్షన్లో. అండ్ ఈ వీడియోలో అంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.